अथ मंत्रपाठः। सर्वे मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। सांख्य दर्शनंलो प्रथम अध्याయం యొక్క 126 వరకు చూశాము. 27వ సూత్రము 128 మనం చెప్పుకుంటున్నాము. 127వ సూత్రం చెప్పుకున్నామంటే ప్రీతి అప్రీతి విషాదాధ్యైర్ గుణానాం అన్యోన్యం వైధర్మ్యం లఘ్వాది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ గుణానాం అని చెప్పి ఈ రెండు సూత్రాల యొక్క వివేచన వేరే భాషలు ఏం చెప్పుకుంటున్నారు ఈ విషయంలో అది మనం నిన్న చూశాము. నిన్న ఏం చెప్పుకున్నామంటే అన్య భాష్యకారులు తులసి రామ అన్యత్ విద్యాన్ భిక్షు భాష్యంలో సూత్రంలో పైన ప్రీతి అప్రీతి విషాదాధ్యేర్ గుణానాం అన్యోన్యం వైధర్మ్యం, ఇక్కడ సూత్రంలో వైధర్మ్య పదం ఉంది, అలాగే విషాదాధ్యేర్ గుణానాం ఈ రెండు పదాలు ఇవ్వబడ్డాయి. కానీ ఉత్తర సూత్రంలో కూడా లఘ్వాది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ గుణానాం, ఇక్కడ వైధర్మ్యం శబ్దం వచ్చింది, గుణానాం శబ్దం వచ్చింది. కాబట్టి ఈ సూత్రంలో 128వ సూత్రంలో గుణానాం శబ్దము వైధర్మ్య శబ్దము అవసరం లేదు, పైనే ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ అనువృత్తిగా తీసుకోవచ్చు, ఇక్కడ అవసరం లేదు, ఇది ప్రమాదవశాత్ ఇక్కడ ఇవ్వబడింది అని చెప్పి వేద భాష్యకారులు ఇచ్చారు. కానీ దీనికి బ్రహ్మముని ఏం సమాధానం చెప్పారంటే ఇది ప్రమాదవశ కాదు, ఇది యుక్తిపూర్వకంగా ఇవ్వబడింది. ఇక్కడ పైన అనేది కార్య జగత్తు గురించి చెప్పుకున్నాము, కార్య జగత్తు గురించి భిన్నంగా చెప్పుకుంటున్నాము. కింద సూత్రం లఘ్వా ధర్మై అంటే ఆ కార్య జగత్తు కారణభూతమైనటువంటి సూక్ష్మ రజస్తమస్ గుణాలను ఉల్లేఖిస్తున్నాం. కాబట్టి రెండిటికి ఆధారం భిన్నంగా ఉంది, వేరువేరుగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రమాదవశం కాదు, అది యుక్తి సంగతమే, అది దాని మీద దోషమేమి లేదు, ఇవ్వచ్చు అని చెప్పారు. కాకపోతే ఇంకా ఇక్కడ గుణానాం స్థానంలో ఇంకా మీకు స్పష్టత కావాలి, గుణవతాం అని చెప్పుకోవచ్చు. గుణవతాం అంటే గుణాలలో లఘ్వా ధర్మాల చేత, లఘు అది పదార్థాల చేత, ధర్మాల చేత సాధర్మ్య వైధర్మ్యం అనేది ఉంటుంది. పైన చెప్పుకున్నాము ప్రతి పదార్థంలో ప్రీతి అప్రీతి విషాదము గుణానం అన్యోన్యం వైధర్మ్యం. ఈ గుణానం అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము. ఇక్కడ సత్వగుణంతో ప్రీతి కలుగుతుంది, రజోగుణంతో అప్రీతి, అదేవిధంగా తమోగుణం చేత విషాదం దుఃఖం ఉంటుందన్నమాట. ఇలా గుణానికి ఈ 3 గుణాలు ఉంటాయన్నమాట. 3 గుణాలకు భిన్నం అన్యోన్యం పరస్పరం, అన్యోన్యం అంటే ఒకదానికి పరస్పరం వైధర్మ్యం విరుద్ధంగా ఉంటుంది, ఒకే విధంగా ఉండవు. సత్వగుణం ఒకటి కాదు, రజోగుణం ఒకటి కాదు, తమోగుణం ఒకటి కాదు. 3 గుణాల యొక్క ధర్మాలు భిన్నంగా ఉంటాయి, అందుకే అన్యోన్యం వైధర్మ్యం. ఇవి 3 గుణాలు పరస్పరం, అన్యోన్యం అంటే పరస్పరం ఒకదానికొకటి వైధర్మ్య విరుద్ధంగా ఉంటాయి, అన్ని ఒకటిగా ఉండవు. సత్వగుణంలో అన్ని ఉంటాయి, రజోగుణంలో అన్ని ఉంటాయి, తమోగుణంలో అన్ని ఉంటాయి కదా. అందుకే సత్వగుణంని ఇక్కడ ఏ విధంగా సంకేతం తీసుకోవాలంటే ప్రీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్వగుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రీతి ఉంటుంది, ఇక్కడ రజోగుణం ఉంటుందో అక్కడ అప్రీతి ఉంటుంది, ఇక్కడ విషాదం ఉంటుందో అజ్ఞానత ఉంటుందో అక్కడ తమోగుణం ఉంటుంది అని చెప్పి ఇక్కడ వీటి మధ్య పరస్పరం అనేది వైధర్మ్యత ఉంటుంది. అదే కింద లఘ్వాది ధర్మై, లఘు సూక్ష్మాది పదార్థాల్లో సాధర్మ్యం వైధర్మ్యం చ గుణానం. పైన చెప్పాము
గుణాలు సత్వగుణం, రజోగుణం, తమగుణం వైధర్మ్యంగానే ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 3 గుణాలు అనేటివి సత్వగుణము, రజోగుణము, తమగుణం ఈ 3 విపరీతంగానే ఉంటాయి, విధర్మంగా ఉంటాయి అన్నమాట, విపరీతంగా ఉంటాయి. కానీ కింద 128 ఏం చెప్పుకున్నాం మనము, లఘ్వాది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ గుణానం. ఈ గుణాలకు సత్వగుణం, రజోగుణం, తమగుణాలు ఎలా ఉంటాయంట, లఘ్వాది ధర్మాలతోటి, లఘు అది సూక్ష్మ పదార్థాలతోటి, గుణాలతోటి సాధర్మ్యము వైధర్మ్యం 2 ఉంటాయి అన్నమాట. పైనేమో ఓన్లీ వైధర్మ్యంలోనే ఉంటాయి గుణాలు, ఇక్కడ సాధర్మ్యము ప్లస్ వైధర్మ్యం 2 ఉంటాయి అని చెప్పి ఇక్కడ అంటే లఘు పదార్థాలు సూక్ష్మ కణాల్లో ఇలా ఉంటుంది. సూక్ష్మ రజోగుణ తమగుణంలో ఈ 2 గుణాలు మనం చూడవచ్చు అని చెప్పి ఇక్కడ 128 సూత్రంలో మనం చెప్పుకున్నాం. ఈ విషయంలో వేరే భాష్యకారుల యొక్క వివేచన మనం చూశాము. ఇప్పుడు ఈ సూత్రం యొక్క యథార్థ అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నిన్న మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఆ విషయంలోనే తత్ర ప్రథమం సూత్రం కారణగుణ విషయకం. ఏంటి ఇది మొత్తం ప్రథమ సూత్రం అంటే కారణగుణ విషయకం అంట. ఆ కారణం గురించి ఉల్లేఖిస్తున్నారు. ఏ రకంగా చూద్దాం ఇప్పుడు. తత్ర ప్రథమం సూత్రం కారణగుణ విషయకం. ఏంటి కారణగుణ విషయకం అనేది చూడండి. ప్రీతి అప్రీతి విషాదాధ్యేర్ గుణానాం అన్యోన్యం వైధర్మ్యం. ఏంటండి, ప్రీతి అప్రీతి విషాదాధ్యేర్ గుణానం అన్యోన్యం వైధర్మ్యం. అంటే ప్రీతి గుణాలకి ఏముంటుంది, ప్రీతి ఉంటుంది, రజోగుణానికి అప్రీతి ఉంటుంది, తమో గుణానికి విషాదం ఉంటుంది. ఇవి గుణాలు అనమాట. ఇవి ఒకదానికొకటి విపరీతంగా అన్యోన్యం పరస్పరం ఒకదానికొకటి విపరీతంగా ఉంటాయి, విధర్మంగా ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయి. అంటే ప్రతి గుణానికి ధర్మం భిన్న భిన్నంగా ఉంది. సత్వగుణంలో ధర్మం భిన్నము, రజోగుణంలో ఉండే ధర్మం భిన్నము, తమో గుణానికి ఉండే ధర్మాలు భిన్నము. అవి ఏ రకంగా మనం కింద చూస్తాం అనమాట. చూడండి, అది ఇక్కడ భాషలో చెప్పబడింది. సత్వ రజస్తమసాం గుణానాం కారణ రూపానం. గుణానం అంటే కారణ రూపానం. సత్వ రజస్తమసాం గుణానం, సత్వగుణము రజోగుణం తమో గుణంతో యుక్తమే. సత్వ రజస్తమసాం గుణానాం, దాన్ని ఇంకో రకం చెప్పాడు కారణ రూపానాం గుణానం, అంటే మూల కారణం. కారణ రూపానాం గుణానాం, దాన్ని ఇంకో రకం చెప్పాడు కేవలానాం గుణానాం. కేవలం గుణం ఏముంటుందంటే కేవలానాం గుణానం, కేవలం గుణాలకు ప్రీతి. మొట్టమొదటి ప్రీతి. ప్రీతి అంటే ఏమిటి, ప్రసన్నత. అప్రీతి అప్రసన్నత, ఇక్కడ రజోగుణంతో యుక్తమై ఉంటుంది. విషాద మోహ. ప్రీతి అంటే ప్రసన్నత ఉంటుంది అక్కడ, అందుకే సత్వగుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉంటుంది. ఎక్కడైతే రజోగుణం ఉంటుందో అక్కడ అప్రసన్నత అంటే అప్రీతి కలుగుతుంది. అప్రసన్నత అంటే అప్రీతి. ప్రీతి ఎక్కడైతే ఉండదో, దుఃఖం ఎక్కడైతే ఉంటుంది, రజోగుణం చాంచల్యంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్రీతి అంటే అప్రసన్నత ఉంటుంది, అంటే రజోగుణం ఉంటుంది. నెక్స్ట్ విషాద. విషాదో మోహ. విషాదం అంటే ఏంటి, మోహస్థితి, అజ్ఞాన స్థితి, అంధకార స్థితి అనమాట. అది మనం తీసుకోవాలి ఇక్కడ. విషాదో మోహ. అది ఆది శబ్దేన లఘుత్వ చలత్వ గురుత్వాన్ని లక్ష్యంతే. ఇక్కడ విషాదాధ్యే ఆది శబ్దం తీసుకున్నారు. ఆది శబ్దం ఏం తీసుకోవచ్చు అంటే ఆది శబ్దేన లఘుత్వ చలత్వ గురుత్వాన్ని లక్ష్యంతే. అంటే ఆది శబ్దంలో సూత్రం ఇచ్చిన ఆది శబ్దం చేత అంటే ప్రీతి అంటే లఘుత్వము, అప్రీతి అంటే చలత్వము, చలయమానంగా ఉంటుంది రజోగుణం అనేది. అదేవిధంగా విషాదం అంటే గురుత్వం, భారీగా అంటే అది చాలా స్థూలంగా ఉంటుందన్నమాట. స్థూలంగా అంటే మందంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వీటిని ఈ రకం పోల్చి చూపించాలన్నమాట. ఈ విధంగా సత్వగుణం ప్రీతి ప్రధానమైంది, రజోగుణము అప్రీతి ప్రధానమైంది, తమోగుణం విషాద ప్రధానమైంది అని చెప్పాము. దాన్ని ఇంకో రకంగా ఇలా చెప్పాము. సత్వగుణంలో లఘుత్వం ఉంటుంది, రజోగుణంలో చలత్వం ఉంటుంది, తమోగుణంలో గురుత్వం ఉంటుంది. అవి లక్ష్యంగా పెట్టుకుని ఈ రకంగా చెప్పారనమాట. ఆది శబ్దం లఘుత్వ చలత్వ గురుత్వాన్ని లక్ష్యంతే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చూపించారు. కాబట్టి వీటి మధ్య పరస్పరం అనేది అన్యోన్యత ఉంటుంది, అంటే విపరీత ఉంటుంది, విరుద్ధ ధర్మం ఉంటుంది అనమాట. అది మనం చూసాము. ఇక్కడ సత్వగుణంలో ఏమేమి తీసుకోవచ్చు అంటే సత్వగుణంలో అంటే సత్వగుణం అన్ని ఆది శబ్దంతో ఏవి తీసుకోవచ్చు. సత్వగుణం సామాన్యంగా ప్రసన్నత చెప్పాము, ప్రీతి అంటే ప్రసన్నత, అప్రీతి అంటే అప్రసన్నత అని చెప్పాము. అదేవిధంగా విషాదం అంటే మోహం చెప్పాము. కానీ ఆది శబ్దం చేత వేరే గుణాలు ఏమేమి తీసుకోవచ్చు అంటే సత్వగుణంలో ప్రసన్నత, లాఘవం అంటే సూక్ష్మత అనమాట. తితిక్ష అంటే ఒక వస్తువు మీద పదార్థం మీద తితిక్ష ఆకాంక్ష ఉంటామన్నమాట.
సుఖము, సంతోషం ఇత్యాది ఎక్కడైతే ఉంటాయో అవి సత్వగుణం యొక్క ధర్మాలు అన్నమాట. ప్రసన్నత, లాఘవము అంటే గౌరవం, లాఘవం అంటే గౌరవం ఉంటుంది ఇక్కడ. తితిక్ష ఉంటుంది అంటే ఆకాంక్ష ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఇత్యాది గుణాలు ఎక్కడైతే ఉంటాయో, ఇత్యాది ధర్మాలు ఎక్కడైతే ఉంటాయో అది సత్వగుణం అంటాము. అదే రాజసిక గుణాలు ఎలా ఉంటాయి? రాజసిక గుణాల యొక్క ధర్మాలు, వాటి యొక్క విశేషత ఏంటంటే రజోగుణం ఉన్న చోట ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, శోకం ఉంటుంది, తృష్ణ. తృష్ణ అంటే అత్యంత లోలుపుత అనేది ఉంటున్నా, తృష్ణ ఉంటున్నమాట. ఇత్యాది ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ రజోగుణం యొక్క విశేషతాలు. మరి తమో గుణం యొక్క విశేషతాలు ఏంటంటే, తమో గుణం ఉన్న చోట ఏముంటాయంటే మోహం ఉంటుంది, ప్రమోదం ఉంటుంది అంటే ప్రమత్తత అంటే జడత ఉంటుందన్నమాట. నిద్ర, జడత ఇలాంటి గుణాలు ఎక్కడైతే ఉంటాయో, అజ్ఞానత, ప్రమోదం అంటే ప్రకృతి మూఢ స్థితి అనమాట, మోహ స్థితి, మూఢ స్థితి, మందాగ్ని స్థితి అనమాట. అలాగే నిద్ర ఉంటుంది, ఆలస్యం ఉంటుంది, జడత్వం ఉంటుంది, బుద్ధిలో జడత ఉంటుందన్నమాట. అంటే ఎక్కడికక్కడే పడి ఉండడం అన్నమాట, స్తబ్దత్వం అనేది ఉంటుందన్నమాట. ఇటువంటి గుణాలు ఎక్కడ ఉంటాయంటే తమో గుణంలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రీతి, అప్రీతి, విషాది ఇవన్నీ కూడా వాటి వాటి గుణాల యొక్క ధర్మాలు. అంటే ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. రజోగుణం యొక్క ధర్మాలు భిన్నంగా చూసాము, ఇప్పుడు సత్వగుణం యొక్క ధర్మాలు భిన్నంగా ఉంటాయి, తమో గుణం యొక్క భిన్నాలు ఈ పరస్పరం ఒకదానికి కలవాట. ఏ గుణాలు ఎందులైతే ఉంటాయో అందులోంచి ఉత్పన్నమవుతాయి, కానీ సత్వగుణం నుంచి రజోగుణం యొక్క ధర్మాలు కానీ, రజోగుణం నుంచి సత్వగుణం యొక్క ధర్మాలు కానీ, లేదా సత్వగుణం నుంచి తమో గుణం యొక్క ధర్మాలు ఒకదానికి పరస్పరం ఆదాన ప్రదానం కావు. ఏది ఏ గుణాలు లేదా ఏ ధర్మాలు ఏటి నుంచి ఉత్పన్నమవుతాయో అవి అందులోంచి ఉత్పన్నమవుతాయి. అందుకే పరస్పరం విరుద్ధము, అందుకే వైధర్మ్యం ఉంది, ఇక్కడ విపరీత ఉంది. అది ఇక్కడ మనం చూసుకోవాలి. అస్తు, అది ఈ రకంగా చూసాము. ఇలా చూసిన తర్వాత ఇక్కడ కింద మనుస్మృతిలో ఉండే శ్లోకాలు చూపిస్తున్నారు. ఇక్కడ మనుస్మృతితో యథ, ఇదే విషయాన్ని సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఇక్కడ చెప్తున్నాడు. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. కానీ సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు రజోగుణము, తమోగుణము అప్రధానంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. అదేవిధంగా రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణము, తమోగుణము అప్రధానంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. అదే తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు అప్పుడు సత్వగుణం, రజోగుణం సామాన్యంగా ఉంటాయి, అంటే అప్రధానంగా ఉంటాయి. అంటే ఒక సమయంలో ఒక గుణమే ప్రధానంగా ఉంటుంది. ఏ సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, లేదా రజోగుణం ప్రధానంగా ఉంటుంది, లేదా తమోగుణం ప్రధానంగా ఉంటుంది. ఏది ప్రధానంగా ఉంటుందో అది ప్రధానంగా ఉన్నప్పుడు మిగిలిన రెండు గుణాలు అవి అప్రధానంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి. అలాగా వ్యక్తిలో, మనిషిలో ఈ మూడు గుణాలు నిరంతరంగా పరివర్తన చెందుతూ ఉంటాయన్నమాట. వ్యక్తి రజోగుణంతో యుక్తమై ఉంటాడు, లేదా తమో గుణంతో యుక్తమై ఉంటాడు, లేదా సత్వగుణంతో యుక్తమై ఉంటాడు. కాబట్టి ఈ మూడు గుణాలు ఏదో ఒకటి ప్రాధాన్యత ఉంటున్నాడు. సత్వగుణం ప్రధానం ఉన్నప్పుడు రజోగుణం, తమోగుణము సామాన్యంగా అణిచివేయబడి ఉంటాయి. అలాగే మిగిలిన గుణాలు కూడా మనం తీసుకోవాలి. అది ఇక్కడ మను మహారాజ్ యొక్క శ్లోకాలలో ఇక్కడ సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడ చూపించారు. చూడండి, ఇక్కడ తత్ర మొట్టమొదటి శ్లోకము, తత్ర యత్ ప్రీతి సంయుక్తం కించిద్ ఆత్మని లక్ష్యేత్ ప్రశాంతమివ శుద్ధాభం సత్వం తద్ ఉపధారయేత్. ఏంటండి? సత్వం తద్ ఉపధారయేత్. ఇక్కడ చూడండి, తత్ర యత్ ప్రీతి సంయుక్తం యత్ కించిదపి ఆత్మని లక్ష్యేత్ అంటే అన్వయం ఏంటి ఇక్కడ? ఆత్మని యత్ కించిదపి ప్రీతి సంయుక్తం, ఆత్మలు అంటే మనసులో యత్ కించిదపి ఏదైనా కూడా ప్రీతి సంయుక్తం, ప్రీతితో యుక్తమై ఉంది, సంయుక్తమై ఉంది. ఇంకా ప్రశాంతమివ శుద్ధాభం లక్ష్యేత్. ప్రశాంత అంటే ప్రసన్నతాపూర్వకంగా, ప్రసన్నతకి సదృశంగా, శుద్ధాభం శుద్ధమైన ఆభ అంటే ప్రకాశాన్ని ఎక్కడ లక్ష్యంగా ఉందో, ప్రకాశం లక్ష్యంగా ఉందో, ప్రకాశం అనేది మనకు జ్యోతిస్తుందో, ప్రకాశిస్తుందో, తద్ ఉపధారయేత్ సత్వం. అది అటువంటి చోట సత్వం ప్రధానంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సత్వం తద్ ఉపధార, దాని సత్వగుణము, సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు అలాంటి స్థితి ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏ రకంగా? ఆత్మని యత్కించిత్ ప్రీతి సంయుక్తం. ప్రీతి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రీతి అంటే మనకు సంతోషము, ప్రసన్నత, తితిక్ష, సుఖము, సంతోషం ఇవన్నీ ఎప్పుడైతే కలుగుతున్నాయో అక్కడ అలాంటి ప్రీతి సంయుక్తం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సత్వం తద్ ఉపధారే, అది సత్వం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అక్కడ సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. ఎప్పుడు విజ్ఞానంలో, ధ్యానంలో, సమాధిలో, అధ్యాయంలో, స్వాధ్యాయం లీనమైనప్పుడు
సత్వగుణం ప్రధానంగా ఉంటున్నమాట. అప్పుడు రజోగుణము తమగుణం అప్రధానంగా ఉంటాయి. అప్పుడు ఆనంద స్థితి, సంతోషం స్థితి కలుగుతుంది, సుఖానుభూతి కలుగుతూ ఉంటున్నమాట. అందుకే తద్ సత్వం ఉపధారయేత్. ఎప్పుడైతే ప్రశాంతమివ శుద్ధాభం, ప్రశాంతపూర్వక సంతోషపూర్వకంగా ఉన్నటువంటి సదృశంగా ఉన్నటువంటి శుద్ధాభం, శుద్ధమైన ఆభ ప్రకాశం ఎప్పుడైతే ఉంటుందో తద్ సత్వం ఉపధారయేత్, అది సత్వగుణంతో యుక్తమని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మని యత్ కించిద్ ప్రీతియుక్తం, ప్రీతిపూర్వకంగా ఉందో ఆత్మలో అంటే మనసులో, అప్పుడు సత్వగుణం ప్రధానంగా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి సత్వగుణ ప్రధానికి ఇక్కడ మనకు శ్లోకంలో స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది రజోగుణం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అది చెప్తున్నాడు. ఎత్తు దుఃఖ సమాయుక్తం అంటే అప్రీతికరం ఆత్మనః, ఆత్మలో అంటే మనసులో, దేహినం అంటే ప్రాణి యొక్క ప్రాణులు ఏవైతే ప్రాణులు ఉన్నాయో అంటే మనిషి ప్రాణుల్లో, ప్రాణి దేహినం అంటే ప్రాణి జగత్తులో, అంటే ప్రాణులు కూడా బుద్ధియుక్తమైనటువంటి మనుష్యాత్మ కాబట్టి మనిషి తీసుకుంటాం ఇక్కడ. ఆత్మనః అంటే ఆత్మలో, ఆత్మ యొక్క మనసులో దుఃఖ సమాయుక్తం, దుఃఖంతో యుక్తమై ఉంది అంటే అప్రీతికరం. అంటే అప్రీతికరం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనము ఏంటి, దుఃఖము, ఈర్ష, ద్వేషము, శోకము, తృష్ణటువంటి గుణాలు ఎక్కడైతే ఉంటాయో, అప్రీతి ఎక్కడైతే కలుగుతుందో, అలా ఎప్పుడైతే మనసులో ఇలాంటి స్థితి ఉంటుందో, దుఃఖ సమాయుక్తం, దుఃఖంతో సమాయుక్తమై ఉంది అంటే అప్రీతికరంగా ఉంది ఏ మనసులో అయితే, ఏ ఆత్మలో అయితే, తద్ రజో విద్యాత్, రజో అంటే అది రజోగుణం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకు, సతతం హారి, సతతం ఎల్లప్పుడు ఇతస్తత అంటే ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటున్నామాట, మనసు అనేది చాంచల్యంగా ఉంటున్నామాట. బట్ అటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అప్రతిమ అంటే విపరీతంగా ఉంటుందో, ఇటువంటి గుణాలతో విపరీతంగా ఉంటుందో, సత్వగుణానికి విపరీతంగా ఉంటుందో, అప్పుడు ఏం చేసుకోవాలంటే దాన్ని రజోగుణ యుక్తమైందని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మనః దుఃఖ సమాయుక్తం అప్రీతికరం, దుఃఖంతో యుక్తమైన అప్రీతికర స్థితి ఎక్కడైతే ఉంటుందో తద్ రజో విద్యా, అది రజోగుణం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సతతం హారి, ఎల్లప్పుడు నిరంతరంగా హరణశీలంగా అంటే చలాయమానంగా ఉంటుందండి, ఇతస్తత భ్రమణం చేస్తూ ఉంటుంది, మనసు చాంచల్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని రజోగుణ ప్రధానమైంది అని చెప్పి చెప్పుకుంటా. అక్కడ రజోగుణం ప్రధానంగా ఉంటుంది అంటే సత్వగుణము తమగుణం అప్రధానంగా ఉంటాయి, రజోగుణానికి ప్రాధాన్యత ఉంటుంది. మరి తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎత్తు స్యాన్ మోహ సంయుక్తం అవ్యక్తం విషయాత్మకం అప్రతర్క్యం అవిజ్ఞేయం తమసః తద్ ఉపధారే తత్ తమసః. అటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందని తమోగుణ ప్రధానం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడైతే ఏ ఆత్మలైతే స్యాత్ ఏంటి, మోహ సంయుక్తం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, విషాదం ఉంటే మోహం ఉంటుంది, మూఢత్వం ఉంటుంది, నిద్ర, తంద్ర, జడత, ఇటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో మోహ సంయుక్తం. అవ్యక్తం, వ్యక్తత, స్పష్టత ఏది లేదన్నమాట, అలాగే పడి ఉన్న ఏ దాని మీద ఏం చేయాలనో కర్తవ్య అకర్తవ్య విషయంలో స్పష్టత లేదు, అవ్యక్త స్థితి ఉందన్నమాట. అవ్యక్తం, మోహయుక్తం, మోహ సంయుక్తం, అవ్యక్తం. ఇంకా విషయాల్లో లీనపడి ఉందన్నమాట, విషయ వాసనలో లీనమై ఉందన్నమాట, తమోగుణంతో అంధకారంలో లీనమై ఉందన్నమాట. విషయాత్మకం. అప్రతర్క్యం, తర్క వితర్కం ద్వారా దాని స్పష్టత లేదన్నమాట. అప్రతర్క్యం అది యుక్తిపూర్వకంగా లేదన్నమాట, సంగతిపూర్వకంగా తర్క వితర్కపూర్వకంగా లేదు. అప్రతర్క్యం దాన్ని వ్యక్తపరచలేమాట, తర్కయుక్తంగా లేదన్నమాట. కాబట్టి అప్రతర్క్యం. అవిజ్ఞేయం, అది తెలుసుకోవడానికి కూడా సందర్భంగా లేదు, అవిజ్ఞేయంగా ఉందన్నమాట. కాబట్టి స్పష్టత లేదన్నమాట, అంటే మూఢత్వ స్థితిలో ఉందంట, అజ్ఞాన స్థితిలో ఉందంట. అవిజ్ఞేయం, తెలుసుకోవడానికి కూడా అనుకూలంగా లేదన్నమాట. అటువంటి స్థితి ఏదైతే ఉందో తద్ ఉపధారే తమః, అటువంటి స్థితి తమస్తద్ ఉపధారే తద్ తమః ఉపధారే, దాన్ని తమః అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తమోగుణ ప్రధానంగా ఉంటుంది. అలాంటి లక్షణాలు ప్రధానంగా ఉన్నప్పుడు మిగిలిన రెండు గుణాలు అప్రధానంగా ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనకు మనుస్మృతి యొక్క శ్లోకాలు స్పష్టంగా ఉంటున్నాయి, స్పష్టంగా చెప్పాయి ఇక్కడ. అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటేనా మనం సంతోషం, ఆనందం, ప్రీతి, సుఖము ఇవన్నీ ఈ లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తాయో అక్కడ సత్వగుణం ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి. ఎక్కడ దుఃఖ సమాయుక్తంగా ఉంది, అప్రీతికరంగా రాగ ద్వేష యుక్తంతో యుక్తమై ఉన్నామో అక్కడ మనకు రజోగుణం ప్రధానంగా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎక్కడ మూఢ స్థితి, అంధకార స్థితి, మోహాత్మక స్థితి, మూఢత్వం, విషయాత్మక విషయాలు లీనమై ఉన్న స్థితి ఉందనుకోండి, అది తమోగుణ స్థితి, తమోగుణం ప్రధానంగా ఉంది.
కాబట్టి అటువంటి స్థితి ఏది స్పష్టత ఉండే అవిజ్ఞంగా ఉంటుందంట, ఏది మనకు బోధపడదన్నమాట. అటువంటి మూఢాత్మకమైన స్థితి ఏదైతే ఉంటుందో అక్కడ తమోగుణం ప్రధానంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 లక్షణాలు ప్రతి వ్యక్తిలో ప్రతి నిత్యం మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గుణంలో సత్వగుణంలో ప్రధానమై ఉండొచ్చు, రజోగుణంలో ప్రధానమై ఉండొచ్చు, లేదా తమోగుణంతో యుక్తమై ఉండొచ్చు అనమాట. కాబట్టి అది మనకు తెలుస్తుంది. ఇటువంటి మనకు సుఖ సంతోష తితిక్ష ఏదైనా మంచి పని విషయాలు తెలుసుకొని ఆకాంక్ష కోరిక మంచి విషయాల పట్ల ధార్మిక అనుష్ఠానాల క్రియాకలాపాల్లో ముందుకెళ్ళని కోరిక ఆకాంక్ష ఇటువంటి మంచి మంచి ఆలోచనలు కలుగుతున్నాయి అనుకోండి, అక్కడ సత్వగుణం ప్రధానంగా ఉందని చెప్పి అర్థం చేసుకుంటాం. లేదంటే ఎక్కడ భయము, శోకము, విషాదము, దుఃఖము, ఈర్ష్య, ద్వేషంతో మండిపడుతున్నాం, అక్కడ రజోగుణం ఉందని చెప్పి అర్థం చేసుకుంటాము. ఎక్కువ ఆకాంక్ష కోరిక అంటే విషయాత్మకమైన చాంచల్యాత్మకమైన ఉన్నప్పుడు రజోగుణం అని చెప్పి, ఇవన్నీ ఏమి కాకుండా మోహాత్మకంగా అంధకారమయంతో యుక్తమై అవ్యక్తి ఏం చేయాలో అలా పడి ఉంటామంట. కర్తవ్యం యొక్క బోధన ఏం తెలియదు, విషయాల్లో లీనమై ఉన్నాం. అక్కడ తెలుసుకోవడానికి కూడా స్థితి ఏం చేయాలంట. అట్లా మంద స్థితిలో ఏదైతే ఉంటామో అది అక్కడ తమోగుణం ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి తమోగుణం యొక్క లక్షణాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం పరీక్షించుకోవచ్చు మనల్ని మనము. ఎప్పుడు ఈ స్థితిలో అయితే ఉంటున్నామో మనం ఆ గుణం ప్రధానంగా ఉంది, మనకు మిగిలిన గుణం 2 గుణం అంటే ఎప్పుడు 3 గుణాలు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ప్రధానంగా ఉంటుంది. ఒక్కొక్క గుణం ఒక్కొక్కసారి ప్రధానంగా ఉంటుంది. మనం చేసే కర్మని బట్టి మనం సాత్విక కర్మలు చేస్తున్నాం అంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది, ధార్మిక అనుష్ఠానాలు చేస్తున్నాం అంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది, అప్పుడు సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అధార్మిక పనులు చేస్తున్నాం అంటే అక్కడ రజోగుణం ఉంటుంది. ఇవన్నీ ఏం చేయకుండా శబ్దంగా అలా పడి ఉన్నాయనుకోని తమోగుణం ప్రధానంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవచ్చు ఎప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నామని చెప్పి. ఓకే, ఈ రకంగా మనం చూసాము. అదే విషయాన్ని కింద కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇందులో ఏదైనా సందేహం ఉందా ఇప్పుడు శ్లోకాల్లో? అర్థమైంది గురుగారు. జీ చెప్పండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ప్రధానంగా ఎందుకు వస్తుందండి? ఏంటండి? ఒక్కొక్క గుణము ఒక్కొక్కసారి ప్రధానంగా ఎందుకు ఉంటుంది? అదే మనం చేసే కర్మని బట్టి చెప్పాం కదా. నువ్వు మంచి స్వాధ్యాయం చేస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు, ధార్మిక అనుష్ఠానాలు చేస్తున్నావు, నువ్వు చేసే కర్మని బట్టి మంచి పనులు చేసి నీకు వెళ్ళప్పుడు మంచి చేయాలని చూస్తుంది, మంచి వాళ్ళ సాంగత్యంలో ఉంటున్నావు, అప్పుడు అన్ని మంచి ఆలోచనలు వస్తాయి. కానీ మహోదయ సంసర్గాన్ని బట్టి ఆ గుణాల్లో మార్పులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక 10 గుణాలు ఉన్నాయి అనుకోండి, మంచో చెడు అవి 10 గుణాలు కాదు, మంచి చెడు అని 2 ఉంటాయి మనకు. 10 గుణాలు ఏమి ఉండవు, 2 ఉంటాయన్నమాట. మంచి ఉంటే చెడు ఉంటుంది. మంచి పని చేసినామంటే సత్వగుణం ఉంటుంది, అది చెడు పనులు అయితే రజోగుణం తమోగుణంతో యుక్తమై ఉంటుంది అన్నమాట. ఏ ఉన్నా కూడా మనకు ధర్మము అధర్మం 2 ఉన్నాయి కదా. అవి ధర్మానుకూలంగా అయితే సత్వగుణం ఉంటుంది, అధర్మానుకూలం అయితే రజోగుణం ఉంటుంది లేదా తమోగుణం ఉంటుంది. ఏదైనా కొన్ని వదిలేసామన్నప్పుడు అలవాట్లుగా అది ఆ విషయాన్ని వదిలేసామన్నప్పుడు మళ్ళీ ఎందుకు అదే భావన వస్తూ ఉంటుంది? వదిలేస్తే భావన రాదు, వదిలేదు కాబట్టి అలా వస్తున్నమాట. వదిలేస్తే ఎప్పుడు రాదు. ఎలా చెప్తారు? వదిలేయలేదు. అది మీకు తెలియాలి, మనకు తెలియాలి. ఏదైతే చేస్తున్నామో వదిలేసామని ప్రత్యేక ఆత్మకు తెలుసు. నేను ఒకటి వదిలేస్తున్నా, త్యాగం చేసినా, నిజంగా త్యాగం చేశానా? చాలా మంది అంటుంటారు, చాలా మంది రకరకాల దురలవాట్లు ఉంటాయి. ఇది బీడీ వదిలేస్తున్నా అండి, షరాబ్ తాగడం వదిలేస్తున్నా అండి, లేదంటే చెడ్డ పనులు చేయడం, దొంగతనాలు చేయడం మానేస్తున్నా అండి. మానేసినంత మాత్రం కథన మాత్రంతో కాదు కదా, నిజంగా వ్యవహారంలోకి తీసుకొని రావాలి. అది శాబ్దికంగా ఉంటుంది. వ్యవహారంలోకి ఆచరణలోకి వస్తేనా ఇటువంటి స్థితి ఉండదన్నమాట. మనం కేవలం శాబ్దికంగా అంటాం మంచిగా, ఇప్పుడు మనకు మంచి పనులు చేయాలి, బాగా చదువుకోవాలి, మంచిగా ముందుకు వెళ్ళాలి, మంచి పనులు చేయాలి కోరిక చాలా మందికి రకరకాల ఆశలు ఉంటాయి. కానీ అన్ని మనం ఆచరిస్తామా? కల్పన చేయడము, ఊహించుకోవడం వేరు, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం వేరు అనమాట. అందరికీ ఆశలు ఉంది, కోరిక ఉంది, నాకు కూడా మోక్షం కావాలని ఉంది. కానీ మోక్షానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తున్నామా? త్యాగ భావన ఉందా? సమర్పణ ఉందా? కాబట్టి మనము కోరిక ఆకాంక్ష ఉండటం వేరు, దానికి అనుగుణంగా ప్రయత్నం చేసి ఆచరించడం వేరండి. కాబట్టి మనం నిజంగా వదిలితే నిజంగా అంటే మళ్ళీ ఉత్పన్నం కావు. త్యాగం చేయలేదు, అందుకే అది లోపల కోరిక ఆకాంక్ష ఇష్టములు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని ఉత్పన్నం చేస్తున్నాం. నిజంగా నీకు ఆ కోరిక నాకు ఇది ఒకసారి త్యాగం చేసి మళ్ళీ తిరిగి చూడాలంటే అసలు నీకు ఉత్పన్నం కాదు. మనం శాబ్దికంగా భయపడిన దుఃఖాన్ని చూసి తాత్కాలికంగా వదిలేసాం అంతే. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆకలి వేసిన కడుపు నిండా అన్నం తిన్నాము, అది ఎంతవరకు ఉంటుంది? ఉపశమనం 3 గంటల సేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆకలి వేస్తున్నాడు. అలాగే నువ్వు తాత్కాలికంగా ఉపశమనం జరిగింది అంతే. నీకు ఆ దుఃఖాన్ని చూసి వదిలేసావు, పూర్తి వదిలేస్తేనే మళ్ళీ ఉత్పన్నం కాదండి ఇది కూడా. అస్తు.
ఆచార్య మనకి ఎదురైన సంఘటనలు బట్టి కూడా మనలోని ఈ 3 రకాల గుణాలు కూడా వస్తుంటాయి కదండి. సరే సంఘటన మాకు విశేషం బట్టి కూడా మంచి మనకు మంచి జరిగింది అనుకోండి, ఆ టైంలో మనం సంతోషంగా ఉంటాం, మనకు ఓ మంచి పని చేయాలని వస్తుంటుంది. అదే ఏదైనా చెడు ఎదురైంది అనుకోండి, వెంటనే కోపాలు ఇవి ద్వేషం ఇవన్నీ కూడా పుట్టుకుని వస్తుంటాయి మనకి. అవునండి, అది ఘటన విశేషం ప్రకారం కూడా మనకు అలా వస్తుంది, ఉత్పన్నం అవుతుంది. ఘటన విశేషం ద్వారా ఖచ్చితంగా అలా స్థితి కలుగుతుంది. మహోదయ జీ చెప్పండి. మహోదయ, సత్వగుణం అంటే చెప్పారు. రజోగుణము అంటే కొంచెం వివరిస్తారా? రజోగుణంలో ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధలు ఉంటాయి అన్నమాట. ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, శోకము, దుఃఖము, ఎక్కువగా అత్యంత తృష్ణ, లోలుపత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి గుణాలు ఎక్కడ ఉన్నాయి? ఈర్ష్య, ద్వేషము, రాగద్వేషం, ఇవి ఎక్కడైతే ఉంటాయి, రాగద్వేషాలు, కోపాలు ఎక్కడైతే ఉంటుందో, కోపం కానీ క్రోధం కానీ, ఇవన్నీ అక్కడ రజోగుణం ప్రధానంగా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈర్ష్య, ద్వేషము, అసూయ, క్రోధము, ఇటువంటి స్థితి, దుఃఖము, ఇటువంటి స్థితి ఏవైతే ఉన్నాయో అక్కడ రజోగుణం ఉన్నప్పుడు ఇలాంటి స్థితి కలుగుతున్నమాట మనకు. తమో గుణంలో అక్కడ కేవలం అజ్ఞాన స్థితికి ఉంటుంది, మూఢ స్థితి ఉంటుంది, మోహాత్మక స్థితి ఉంటుంది అన్నమాట. మోహాత్మకమైన స్థితి అంటే అజ్ఞాన స్థితి, మూఢమతి ఉంటుంది అన్నమాట. మతి అనేది సరిగా పంచది, అలాగే పడి ఉంటాం, నిద్ర, తంద్ర, జడత ఉంటుందన్నమాట. ఏం చేయాలన్నా బోధపడదన్నమాట. స్తబ్దంగా అలా కూర్చుంటాం. కానీ రజోగుణం అనే కొరక మంచిది, ఏదో ఒక చలాయమానంగా ఉన్నాం. ఆ తమో గుణం వచ్చినప్పుడు అలాగే పడి ఉంటాం అంట. దానికి ఏం చేయాలని ఇష్టపడం, అక్కడికక్కడే పడి ఉంటాం అన్నమాట. అది ఇంకా భయంకరమైనమాట, జడత్వ బుద్ధి. రజోగుణంలో కనీసం ఒక చలాయమానం ఏదో గతి చేస్తున్నామట, ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ అలా ప్రయత్నం ఉండమాట, అదే ప్రయత్నం చేయాలని ఆలోచన కూడా రాదు ఇక్కడ. అంటే అలా పడి ఉంటాం, మంద బుద్ధితో పడి ఉంటాం, మూఢ స్థితిలో పడి ఉంటాం అన్నమాట. ఏం చేయాలని మనసు తోస్తాం. రజోగుణంలోనే ఉంటుంటాం ఎక్కువగా. మనం రజోగుణం, తమో గుణం కూడా తమో గుణం ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. రజోగుణం, తమో గుణంలో ఉంటాం అనమాట. తమో స్థితి ఏం చేయాలని ఒక్కోసారి మనకు మనసు తోచదు అనమాట. చేద్దాంలే, ఏమవుతుంది, ఇంకా చాలా ఉంది, ఇప్పుడు దీనివల్ల ఇది మనకేమో ఉపయోగపడుతుంది, అట్లా ఒక్కో వ్యక్తికి ఒక రకంగా ఉంటుంది అన్నమాట. తమో గుణ స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. సత్వగుణం అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది, అది మన మీద నిర్భరంగా ఉంటుంది, చేసే కర్మను బట్టి నిర్భరపడి ఉంటుంది అన్నమాట. అస్తు, అది ఎట్లా మనం పరీక్షించుకోవచ్చు. అందుకే మనం ఈ గుణాలను మనం మార్చుకోవచ్చు. ఈ గుణాలు మన చేతుల్లో ఉన్నాయి. సత్వగుణము, రజోగుణం, తమోగుణం స్థితిలో మనం చేసే కర్మను బట్టి గుణాల్లో మార్పులు తీసుకుని రావచ్చు. ఒక్కోసారి ఒకదాన్ని ప్రాధాన్యంగా తీసుకొచ్చినాం ఒకటి, ఆ ప్రాధాన్యంగా ఏదైతే ఉంటుందో ఆ ప్రాధాన్యం ఏ కర్మలు ఎత్తి చేస్తాం అది ఆ సంస్కారం మన మీద పడిపోతుంది. అప్పుడు సత్వగుణంలో యుక్తమైన సత్వగుణం కర్మలు ఎక్కువసేపు ఉన్నామనుకోండి, ఎక్కువ సత్సాంగత్యంలో ఉన్నాయి, మంచి వాళ్ళ సాంగత్యంలో ఉన్న మంచి పని చేస్తున్నాం అనుకోండి, ఆ సంస్కారం ప్రాబల్యం చేత ఎల్లప్పుడూ అదే పని చేస్తూ ఉంటామట. అది రజోగుణంతో యుక్తమే ఏ పని చేసాం అనుకోండి, అప్పుడు ఆ రజోగుణం యొక్క సంస్కారం మన మీద పడుతుంది, మన సంస్కారం పడుతున్నామట. ఆ మనసులో ఆ సంస్కారం పడటం వల్ల ఎప్పుడు రజోగుణం యుక్తమైన పనులు చేయడానికి ఇష్టపడతామట. జైసే గతి, జైసే సంగతి వైసే గతి అన్నట్టుగా, జైసే రంగు వైసే జైసే సంగు వైసే రంగు అన్నట్టుగా, మా సంగతిలో ఏ సంగతిలో ఉంటే ఆ సంగతి యొక్క సంస్కారం ప్రబలం కావడం వల్ల మాటికి అవే సంస్కారం ఉత్పన్నం అవుతుంటాయి అన్నమాట. అవే ఉత్పన్నం అవుతుంటాయి అన్నమాట. ఆ తమోగుణ స్థితి అనేది ఇంకా అలాగే పడి ఉంటాము, దాంట్లో గతి కూడా ఉండదు, అలాగే స్తబ్దత్వంలో పడి ఉంటామంట. అక్కడ మూఢ స్థితి, అజ్ఞాన స్థితి, మోహాత్మక స్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే అది మన చేతుల్లోనూ ఎలా చేస్తే అలా ఉంటుంది అన్నమాట. మనకు ప్రత్యక్షులు ఈ మైండ్ తో చేసిన పనులే కాబట్టి సూక్ష్మంగా వీళ్ళు ఏదైతే యంత్రాలు తయారు చేసి పెట్టేది. సో ఇప్పుడు మనకి ఈ యంత్రాన్ని మొబైల్ని ఉపయోగించుకుంటాం. మనకు యూట్యూబ్ లో ఏది సెర్చ్ చేస్తే మంచి సినిమాలు, కథలు మంచి చేసాం అనుకోండి, రామాయణ మహాభారతం చేసాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి సీరియల్స్ వస్తాయి, మంచి కథలు, ఉపన్యాసాలు వస్తాయి అన్నమాట. అది రజోగుణంతో యుక్తమైనటువంటి మన సినిమాలు కానీ ఇంకేమైనా కానీ చేసిన దానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా వస్తుండాలి. ఒకటి వస్తే అన్ని 10 వచ్చేస్తాయి మనకు. ఎందుకంటే ఆ సంస్కారం పడింది కాబట్టి తదనుగుణంగా అవన్నీ ఉత్పన్నం అవుతుంటాయి. అలాగే మన మనసులో కూడా అదే విధంగా, ఎందుకంటే మానవుడు రచించింది కాబట్టి ఇవన్నీ మస్తిష్కం యొక్క గతివిధి. మనం పిండంలో ఏ విధంగా ఉందో బ్రహ్మాండాలు చేసే వస్తు పదార్థాలు కూడా అన్ని దీని విధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి వస్తువు ఇక్కడ మనం వినియుక్తం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మన గతిని బట్టి, మన మతిని బట్టి అలాగా అన్ని కనిపిస్తూ ఉంటాయి, అలా మార్పులు కూడా వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మార్చుకోవచ్చు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన కర్మని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అస్తు, ఓకే అండి. ఇక చూడండి,
నెక్స్ట్ దీంట్లో మహోదయ, క్షమ్యతాం మహోదయ. జీ చెప్పండి. హరి ఓం. అది మనిషి పెరుగుదలలో కొన్ని నిర్ణయాలు ఏవైనా సరే, ఎవరైనా సరే అవి వాళ్ళకు పాతుకుపోయినట్టు అయిపోతాయి. అంటే నిర్ణయించుకొని ఎదుగుతూ ఉంటారు. వాటిని మార్చుకోమంటే అది మారవు. అంటే మనకు సామెత ఉంది కదండి. జీ చెప్పండి. అదే మార్చుకో అంటే ఇప్పుడు మనకు అదే అయితే అవి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు అంటుంటారు కదా మహోదయ. జీ జీ వాళ్ళు నిర్ణయించుకున్నవి ఇంకా రుజువులు ఉన్నా కూడా వాళ్ళు మారని స్థితిలోకి పాతుకుపోతాయి వాళ్ళ నిర్ణయాలు. అలా అలా ఎందుకు ఏంటి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు మహోదయ. జీ అవి చాలా చెప్తున్నా అడగాలనుకున్నాను. మనం ఏ రకమైన సంస్కారాలు మనము వేసుకుంటేనా, ఏ రకమైన విత్తనాలు వేస్తే అదే మొక్క వస్తున్నట్టుగా మన సంస్కారంలో మన మనసులో ఏ రకమైన సంస్కారం వేసినా అవే ప్రధానంగా పుట్టుకు తెచ్చిన బుద్ధులు పోవంటే పోతాయి. కానీ అవి ప్రాబల్యంగా ఉన్నాయన్నమాట, ఎక్కువ ప్రాబల్యంతో ఉన్నాయి. కాబట్టి దాని ఆలంబనం వచ్చినప్పుడు అవి ఉత్పన్నం అవుతున్నాయన్నమాట. మనకు ఏ విషయం మీద ఆసక్తి, కోరిక, ఆకాంక్షలు ఉన్నాయో దానికి సంబంధించిన ఆలంబనం అక్కడ ఎదురుగా ఉపస్థితమైనప్పుడు ఆలోచన ఆటోమేటిక్ ఉపస్థితం అవుతుంది. ఎందుకు? ఈ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి. వాటిని ధర్మమా అధర్మమో తెలుసు, బయట సమాజం తెలుసు అన్నమాట. అన్ని మనకి తెలుసు, ఇది ధర్మయుక్తమైంది, అధర్మయుక్తమైంది లేదా పాపయుక్తమైంది అన్ని తెలుసు అన్నమాట. కానీ సంస్కార ప్రాబల్యకాలంగా ముందుకు వెళ్తాం. కానీ మనకు వివేక శక్తి కూడా ఇచ్చాడు. మానవ శరీరంలో మన వివేక జ్ఞానం కూడా ఇచ్చాడనమాట. పశు పక్షులకు ఏ విధంగా అది భోగయోని కాదు, అక్కడ లేదు అంట. కానీ మనిషికి చెప్పావు ఇవన్నీ యుక్తి, నీకులో ఏ సంస్కారం కారణంగా అయితే నువ్వు ముందుకు వెళ్తున్నావో అది యుక్తి సంగతం కాదు, ధర్మయుక్తం కాదు అని చెప్పి నీకు ఆ ఆలోచించుకునే శక్తి, సామర్థ్యం, జ్ఞానం భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి అక్కడ బుద్ధితోటి నువ్వు ఆలోచించుకొని అది గ్రహణీయమైతే గ్రహించుకోవడము, త్యాజ్యమైతే త్యాగం చేసుకోవాలన్నమాట. అలాగా అది వ్యక్తికి తెలుస్తుంది. ఆ సంస్కార కారణంగానే ముందుకు వెళ్తాడనమాట. ఆ ప్రభావం ఎక్కువగా ఉంది కదా, అలవాటు ఎక్కువ, సహజంగా వెళ్ళిపోతాడనమాట. కానీ అక్కడ నిలబడి ఆలోచించే శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అది నీ చేతుల్లో ఉంది. నువ్వు మార్చుకుంటేనే నీకు కట్టిచ్చాం. దానికి 2 రకాల పనులు చేస్తుంది. ఎవరైనా అఘాయిత్యం చేస్తుంది, ఎవరైనా బాధపడుతుంది, దాంతో ఒక మంచి పని చేసి ఎవరికైనా సంతోషపరచవచ్చు అన్నమాట. ఒక పండు పలహారాలు కోసుకొని ఒక వ్యక్తిని తృప్తిపరవచ్చు. అదే చాకుతోటి ఇంకొకరిని పొడిచి వాడిని ఇబ్బంది పెట్టవచ్చు. దానికి గుణకర్మ స్వభావాలు తెలిసామాట. అది నీ మధ్య పని చేస్తుంది. ఆవేశంలో పని చేసామా ఇబ్బంది కలుగుతుంది, మంచి పని చేసామా దానికి ఒక సంతోషం కలుగుతుంది. అది నీ చేతుల్లో ఉంటుంది అన్నమాట. వివేకం నీకు ఇచ్చానమాట. అది చిన్నపిల్లలకు బుద్ధి వికాసం కలిగి కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదన్నమాట. అట్లా మనకు ఆ బుద్ధి వివేకం ఇప్పుడు ఉంది కాబట్టి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనము దాన్ని ఇది మంచిది కాదు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ రకంగా ఉపయోగించుకోవాలి అని దాని యొక్క యథార్థంగా తెలుసుకోవాలి. అంటే అది ఆటోమేటిక్ అర్థం అవుతుంది. అది వెళ్ళి ఆ సంస్కారం ఉన్నంత మాత్రాన అది మళ్ళీ ఆ సంస్కారం అలాగే ఉంటుంది, అదే సంస్కారం వస్తాయని కాదు. ఆ సంస్కారం వచ్చిన తర్వాత కూడా మంచి చెడు గురించి వివేకం తెలుసు నీకు. అది మంచి చెడు తెలుసుకుని దాని అనుగుణంగా ఆచరిస్తే నీకు ప్రగతి ఉంటుంది, లేదా ముందుకు వెళ్తాం అనమాట. ఆచార్య మార్చుకోవడం మన చేతిలో ఉంటుంది కదండి. కొంతమంది చిన్నప్పుడు చాలా మంది అల్లరి చేస్తారు, వాళ్ళు పెద్దకి చూసినతో నువ్వు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు, ఇప్పుడు చూడు మార్పు అంటే వాళ్ళు మార్చుకుని ఉంటారు కదా. వాళ్ళ ఆలోచనలో వాటిలో మార్పులు వస్తుంటాయి కదండి. పిల్లల ప్రగతికి మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఒక సంస్కారం ఉంటుంది పిల్లల్లో, కానీ వాళ్ళని ప్రోత్సహించినప్పుడు, ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా మార్పులు వస్తుంటాయి. అవునండి. ఇప్పుడు గురువులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళు ఒక సిచ్యుయేషన్ ఏదైనా చూసి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా వ్యక్తుల ప్రభావం కూడా వాటి ఉండవచ్చు కదండి. అవునండి, అది అట్లా ఘటన విశేషం ద్వారా, ఏ సాంగత్యం ద్వారా, విద్య ద్వారా ఈ జన్మలో పురుషార్థం చేసి ఆ సంస్కారాన్ని మార్చుకోవచ్చు. అందుకని చాలా మంది ప్రగతులు ఉండరు. అదేవిధంగా మంచి సంస్కారం ఉన్నప్పుడు కూడా అధోపతనానికి గురైన వాళ్ళు కూడా సాంగత్యం వల్ల, దుస్సాంగత్యం వల్ల అధోపతనానికి వచ్చిన వాళ్ళు ఉంటారన్నమాట. అలా మన చేతుల్లో ఉంటుంది. అందుకని ఆ వివేకం మానవ శరీరంలోనే అది సంభవిస్తున్నమాట. దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ వివేకం మనకి ఇచ్చాడు కదండి దేవుడు, మనం అది ఉపయోగించుకోవాలి కదా. ఉపయోగించుకోవాలి. అందుకే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆ వివేకం అంతా మనకి ఇచ్చాడు. అదే ఇది సత్వగుణం, రజోగుణం, తమోగుణం మాధ్యంతో మనం చెప్పాం. సత్వగుణం ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఆ గుణాలను బట్టి మనం పరీక్షించుకోవాలి. అందుకే అని చెప్పామట. ఈ గుణాలు మనకి ఈ రకంగా ఉన్నాయంటే ఈ రకంగా ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు దాని గురించి ఇంకా విశ్లేషణంగా చెప్తాడు. ఇక్కడ కింద చెప్తానమాట.
తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఎటువంటి గతి కలుగుతుంది, రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి గతి కలుగుతుంది, అదేవిధంగా తమో గుణం ప్రధానంగా ఉంటే మనకి ఎటువంటి గతి కలుగుతుంది, సత్వగుణం ప్రధానంగా ఉంటే ఎటువంటి గతి కలుగుతుంది, అంటే ఎటువంటి జన్మ కలుగుతుంది, ఎటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి ఈ మూడు గుణాలు ఉన్నప్పుడు ఎటువంటి ఉపలబ్ధి మనకు కలుగుతుందని చెప్పి ఇక్కడ కింద మనకు భాష్యం ఇచ్చారు. అది చూద్దామండి. చూడండి ఇక్కడ ఒకసారి. ఏతై ప్రీత్యాదిభిర్ ధర్మై అన్యోన్యం వైధర్మ్యం, అంటే అన్యోన్యం పరస్పరం, వైధర్మ్యం భిన్నత్వం వస్తుంది. అన్యోన్యం అంటే పరస్పరం, పరస్పరం అంటే వైధర్మ్యం, భిన్నత్వం వస్తుంది. అంటే పైన చెప్పిన విధంగానే ఏతై ప్రీత్యాదిభిర్ ధర్మై, ప్రీతి అప్రీతి విషాదం చెప్పినదా, ఇవన్నీ ధర్మాలతోటి అన్యోన్యం పరస్పరం, ఇవన్నీ ఒకదానికోటి పరస్పరం వైధర్మ్యంతో ఉన్నాయి, విపరీత ధర్మంతో ఉన్నాయన్నమాట. సత్వగుణం యొక్క ధర్మాలు, రజోగుణం యొక్క ధర్మాలు, తమోగుణం యొక్క ధర్మాలు మొత్తం విపరీతంగా ఉన్నాయన్నమాట. ఏ గుణాలు యొక్క ధర్మం అది ఆ గుణాలతో విపరీతంగా ఉంది, విరుద్ధంగా ఉంది, భిన్నత్వం అస్తి. కారణ గుణేషు అంటే మళ్ళీ దాని ఇంకో రకం చెప్పారు. కారణ గుణేషు అంటే కేవల గుణేషు సాధర్మ్యం నావతిష్టతే. ఈ గుణాల్లో కారణ గుణేషు అంటే కేవల గుణేషు సాధర్మ్యం నావతిష్టతే. ఇవన్నీ కూడా సాధర్మ్యం సమాన ధర్మం లేవు. సత్వగుణం సమానంగా ఉంది, రజోగుణం సమానంగా ఉంది, తమోగుణం సమానంగా, ఇవి సాధర్మ్యంగా సమానంగా లేవు. ఇవన్నీ కూడా నావతి సమానంగా ఉండవు కూడా. అది చెప్తున్నాడు. కేవల గుణేషు సాధర్మ్యం నావతిష్టతే. యత ఎందుకంటే సతి సాధర్మ్యే నా గుణాభివ్యక్తి. ఒకవేళ ఆ సాధర్మ్యం ఈ గుణాలన్నీ కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము సాధర్మ్యంగా సమానంగా ఉన్నాయనుకోండి, అక్కడ నా గుణాభివ్యక్తి, గుణాలు అభివ్యక్తం కావు, గుణాలు అభివ్యక్తం కావు. సత్వగుణం ఉన్నా కూడా సత్వగుణంలో రజోగుణము, తమోగుణం అన్ని అక్కడ మిశ్రితమై ఉంటాయన్నమాట. అన్ని గుణాలు అన్నిటిలో ఉంటాయి. అన్ని గుణాలు అన్నిట్లో ఉన్నప్పుడు ఏది ఒక అభివ్యక్త స్వరూపం అంటూ మనకు తెలియదు అనమాట. ఇది అన్నిట్లో కలిసిపోయినప్పుడు ఏది ఏ వస్తువు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది, ఏ గుణం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, దాన్ని వాటి యొక్క వ్యక్తి యొక్క స్వరూపం మనం నిర్ధారించలేము అని చెప్పి. అందుకే నా గుణాభివ్యక్తి. కానీ వాటి యొక్క గుణాలను విపరీతంగా ఇది ఈ గుణాలు ఉంటే ఇలా ఉంటుంది, ఈ గుణాలు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఈ గుణాలు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అని విభేదించలేము అన్నమాట. దాన్ని విభాగంగా చెప్పలేము అన్నమాట. అన్నిట్లో కలిసిపోయినప్పుడు సాధారణంగా ఉన్నప్పుడు మన వాటి యొక్క అభివ్యక్తి అనేది ఉండదు. కాబట్టి నా అభివ్యక్తి, అదొక గుణాభివ్యక్తి, గుణాల యొక్క అభివ్యక్తి ఉండదు. కాబట్టి వీటి మధ్య సాధర్మ్యం లేదు. ఏ గుణాల యొక్క ధర్మాలు అవి భిన్నంగా ఉన్నాయి, విపరీతంగానే ఉన్నాయి, వైధర్మ్యంగానే ఉన్నాయి. అంటే సత్వగుణం వేరు, రజోగుణం వేరు, తమోగుణం వేరు, వాటి గుణాలు వేరు, వాటి ధర్మాలు వేరు అని ఇక్కడ తాత్పర్యం. కింటు ప్రకృతి ఏవ, కానీ నా గుణాభివ్యక్తి కింటు ప్రకృతి రేవ అంటే ప్రకృతిలోనే ఉంటాయి అన్నమాట. మూల ప్రకృతి ఎలా ఉంది? మూల ప్రకృతి సత్వగుణం, రజోగుణం, తమోగుణం యొక్క సామ్య వ్యవస్థ ప్రకృతి. అంటే అభివ్యక్త స్థితులు లేవు, అలా ఉంటాయి అన్నమాట. అన్నిట్లో కలిసిపోయినప్పుడు దాని యొక్క స్వరూపం స్పష్టంగా లేదు. ఎక్కడ సత్వగుణం ఉంది, ఎక్కడ రజోగుణం ఉంది, ఎక్కడ తమోగుణం ఉంది అని చెప్పి మనకు తెలియదు అన్నమాట. కాబట్టి కింద ప్రకృతి దేవ, ప్రకృతిలో ఉంటాయి అన్నమాట. అంటే మూల కణ రూపంలో ఉంటాయి, మూల స్థితిలోనే ఉంటాయి అన్నమాట గుణాలు. కాబట్టి వాటి అభివ్యక్తి స్థితి ఎప్పుడు వస్తుంది? వాటి గుణాలను భిన్నంగా విరుద్ధంగా వైధర్మ్యంగా ఉన్నప్పుడే వాటి యొక్క అభివ్యక్తి, వాటి యొక్క స్వరూపం మనకు స్పష్టమవుతుంది. కాబట్టి కింద ప్రకృతి దేవ. ఆ ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతిలో ఏముంటాయి అది చెప్పాడు ఇక్కడ. సత్వ రజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి. సత్వగుణము, రజోగుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క సామ్యవస్థ, సమాన స్థితి ఏదైతే ఉందో, సమానావస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అంటాము అని చెప్పి ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం. మొట్టమొదటి సూత్రం ఇక్కడి నుంచి ప్రసంగం నడుస్తుంది మనకు. గుణానం వైధర్మ్యమేవ సృష్టి కారణం. కాబట్టి ఈ గుణాల యొక్క వైధర్మ్యమే, గుణానం వైధర్మ్యమేవ సృష్టి కారణం. ఈ గుణాల యొక్క విరుద్ధ ధర్మతనే ఇది సృష్టికి కారణము. ఈ గుణాల్లో ఈ విరుద్ధ ధర్మాలు లేకపోతేనా ఈ సృష్టి అనేది ఉత్పన్నం కాదు. ఈ రజోగుణము, ఈ తమోగుణము, సత్వగుణం, ఈ మూడు గుణాలు సమానంగా ఉంటేనా ఈ సృష్టి నిర్మాణం అయ్యేది కాదు. వీటిలో విరుద్ధ ధర్మత ఉంది కాబట్టి ఈ సృష్టి నిర్మాణం జరిగింది. కాబట్టి గుణానం వైధర్మ్యమేవ సృష్టి కారణం, ఈ సృష్టికి కారణము. మళ్ళీ ఇంకో సూత్రం చెప్పంటే సాధర్మ్య వైధర్మ్యాభ్యాం. స్వాది ఇక్కడ సాధర్మ్య వైధర్మ్య కాదు, సామ్య వైషమ్యాభ్యాం అండి. వైధర్మ్య ఉంది ఇక్కడ, సామ్య వైధర్మ్యాభ్యాం ఉంది. వైధర్మ్యలో ఉదాహరణలో మూర్ధన శకారం పెట్టుకోండి. సామ్య వైషమ్యాభ్యాం కార్యద్వయం. ఇది సాంకేతికం యొక్క నెక్స్ట్ మనం ముందు చెప్పుకుంటాం. 6వ అధ్యాయం 42వ సూత్రంలో ఉంది. సామ్య వైషమ్యాభ్యాం అంటే సామ్యవస్థ వైషమ్యవస్థ రెండు ఉన్నాయి కాబట్టి సృష్టి నిర్మాణం జరిగినమాట. రెండు సమాన అవస్థ. ఇప్పుడు మనం చూడండి లోకంలో చూస్తుంటాం, అన్ని రెండు ఉంటాయండి.
ప్లస్ మైనస్ 2 ఉంటాయన్నమాట. ఒకటి ఉంటే ఇది కాదు, 2 ఖచ్చితంగా ఉండాలి, 3 ఉండాలి. ఓకేనా? సో అది కార్యద్వయం, సామ్య వైషమ్యాభ్యాం కార్యద్వయం, ఈ 2 ఉంటాయన్నమాట. అప్పుడే మనం ప్రకృతౌతు గుణాః అనుద్భూతాః మహతత్వే గుణాః ఉద్భవంతి. ప్రకృతౌతు గుణాః అనుద్భూతాః, ప్రకృతిలో రూపంలో ఉన్న మూల కణ రూపంలో ఉన్నాయనుకోండి, సత్వగుణం రజోగుణం తమోగుణం యొక్క సామ్యావస్థలో ఉందనుకోండి, అప్పుడు అనుద్భూతాః. ప్రకృతౌతు గుణాః అనుద్భూతాః, ప్రకృతిలో ఉండే గుణాలు ఏంటివి? సత్వగుణం రజోగుణం తమగుణాలు మూల స్థితిలో ఉన్నప్పుడు అనుద్భూతాః, అవి ఉద్భూత స్థితిలో లేవు, అంటే అభివ్యక్త స్థితిలో లేవు, స్పష్టంగా కనిపించే విధంగా లేవు మనకు. అనుద్భూతాః, ఉద్భూత స్థితిలో లేవు. కానీ ఆ ప్రకృతి చేత మొట్టమొదటి వికారం ఏర్పడినప్పుడు మహతత్వే గుణాః ఉద్భవంతి, ఆ ప్రకృతి నుంచి మొట్టమొదటి వికారం మహతత్వం ఏర్పడినప్పుడు అది కొంచెం మనకు కనిపిస్తుంది అన్నమాట. మూల ప్రకృతి నుండి ఏదైతే కొంచెం మనం ఇప్పుడు ఒక చిన్న విత్తనం ఉందని, విత్తనం రూపంలో మొక్క కనిపిస్తుంది, కానీ కొంచెం అది విత్తనం పగిలిపోయి మొక్క రూపంలో వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఉద్భుతం అవుతాం, అక్కడ మొక్క వస్తుంది. అలాగే మూల ప్రకృతి నుండి మనకు మహాతత్వం ఏర్పడినప్పుడు, ఒక మొట్టమొదటి వికారం ఏర్పడినప్పుడు ఒక తత్వం ఉంది, అహంకార తత్వం ఏర్పడింది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకే మహాతత్వే గుణాః ఉద్భవంతి, అవి ఉత్పన్నమవుతాయి, అంటే ప్రకటమవుతాయి, అభివ్యక్తమవుతాయి. మహాతత్వే గుణాః ఉద్భవంతి సత్వముఖేన. ఏంటి? ఈ మహాతత్వం ద్వారా ఏ గుణాలు? సత్వముఖం ద్వారా మహతత్వ గుణాలు ఉత్పన్నమవుతాయంట. అంటే ప్రకృతి ద్వారా మూల సత్వగుణం ఉత్పన్నమవుతుంది. ఏమవుతుంది? సత్వముఖేన అంటే ప్రకృతి ద్వారా. ఇప్పుడు సత్వగుణం రజోగుణం తమోగుణం 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ 3 గుణాలు సామ్యవస్థ ప్రకృతి అని చెప్పాం. అందులో మొట్టమొదటి ఏం ఉత్పన్నమవుతుంది? సత్వముఖేన మహతత్వ గుణాః ఉద్భవంతి, అంటే అహంకారే స్ఫురంతి. అహంకారే స్ఫురంతి అంటే అహంకార రూపంలో, అంటే మహాతత్వం అంటే అహంకారం అంటే బుద్ధితత్వం అని ముందుకు చెప్పుకున్నాం. అహంకార స్ఫురంతి, అహంకార రూపంలో స్ఫుటమవుతాయి. రజో మాధ్యమేన అంటే ఏ రకంగా స్ఫుటమవుతాయి? మహతత్వే గుణాః ఉద్భవంతి సత్వముఖేన. అలాగే సత్వం, ఈ మహాతత్వం ఏమవుతుంది? అహంకారే స్ఫురంతి, అహంకారంలో మళ్ళీ స్ఫుటమవుతాయి, అంటే మహాతత్వం అహంకారం ఏర్పడుతుంది. తర్వాత రజో మాధ్యమేన తమో భూమికయా రజో మాధ్యంతో ఏమవుతుంది? తమో భూమికయా పంచ తన్మాత్రేషు తథా ఇంద్రియ శక్తిసు సంగచ్చంతే. ఈ రకంగా తమో గుణం అహంకారం చేత మన పంచ తన్మాత్రలు, పంచభూతాలు అవన్నీ కూడా క్రమంగా ఉత్పన్నమవుతాయి. కాబట్టి రజో మాధ్యమైన తమో భూమికయా, రజోగుణం చేత తమో గుణం చేత ఏమవుతాయి? సత్వగుణం చేత మహాతత్వం ఏర్పడింది, అహంకారం ఏర్పడింది. తర్వాత రజోగుణము తమో గుణం చేత ఏర్పడుతుంది పంచ తన్మాత్రేషు తథా ఇంద్రియ శక్తిసు సంగచ్చంతే. సత్వగుణం చేత మహాతత్వం అహంకారం ఏర్పడ్డాయి. తర్వాత రజోగుణం తమో గుణం చేత ఏర్పడింది పంచ తన్మాత్రేషు తథా ఇంద్రియ శక్తిసు సంగచ్చంతే. రజోగుణం ద్వారా అహంకారం అని ఉందండి. అహంకారమే గుణస్ఫురిత హోతే హై, రజోగుణ కి నేతృత్వ. రజో మాధ్యమైన రజోగుణం చేత అహంకారం స్ఫురిస్తుంది. తమో భూమికయ తమో గుణం ద్వారా పంచమాత్రేషు తమో గుణం ద్వారా ఈ పంచభూతాలు ఇంద్రియాలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. తమో భూమికయ పంచ తన్మాత్రేషు తథా ఇంద్రియ శక్తిసు సంగచ్చంతే. ఈ రకంగా సంసృష్టా భవంతి, ఈ రకంగా అవి ఉత్పన్నమవుతాయి, అంటే ప్రక్రియ చూపించాయి. ఈ రకంగా ప్రకృతిలో మూడు రూపాయలు ఉన్నప్పుడు ఈ రకంగా సత్వగుణం రజోగుణం యొక్క తమోగుణం యొక్క 3 గుణాలు భిన్న భిన్న స్థితిలో ఈ కార్య జగత్తు ఏర్పడుతుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకు మాధ్యమే రజా మాధ్యమే అని చెప్పి ఇక్కడ కామిచ్చాడు వస్తుంది. సో ఈ రకంగా నా ఏతే గుణాః కారణ గుణాః భవంతి, ఇది యొక్క సంబంధం అనేది నా ఏతే గుణాః కారణ గుణాః భవంతి. ఈ గుణాలు అంటే కారణభూతంగా ఉండవు, అభివ్యక్తమైనప్పుడు మనకు భిన్న భిన్నంగా మనకు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం చూసామండి. అస్తు. సో ఈ రకంగా ఈ ప్రీతి అప్రీతి విషాద ధర్మాలు ఏవైతే ఉన్నాయో పరస్పరము విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ సృష్టి ఏర్పడింది. అవి ఆ సృష్టి ప్రకృతి ద్వారా సామ్యవస్థ సృష్టి అని చెప్పినాం, సత్వ రజస్ తమో గుణం యొక్క సామ్యవస్థ సృష్టి అన్నాము. వాటి ద్వారా ఏ రకంగా ఉత్పన్నమవుతాయి? మహతత్వం అనేది సత్వగుణం ద్వారా, రజోగుణం ద్వారా అహంకారము, మళ్ళీ తమోగుణం ద్వారా ఇవన్నీ పంచతన్మాత్రలు, ఇవి ప్రక్రియ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఇక్కడ మనం చూసాం. ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితి ఏర్పడింది, ఈ బ్రహ్మాండం ఏర్పడింది అనేది మనం చూసామండి ఇక్కడ.
అస్తు అత కార్యగుణ విషయకం సూక్తం సూత్రం ఇక్కడ పైన కారణగుణ విషయకం ఏం చెప్పుకున్నాము. ఇప్పుడు కార్యగుణం ఎలా ఉత్పన్నం అవుతుందని, వాటి వల్ల కార్యోత్పత్తి శక్తి ఎలా ఉత్పన్నం అవుతుందని చెప్పి ఇక్కడ మనకు 128 సూత్రంలో చెప్పబడుతుంది. అస్తు ఇప్పుడు పైన చెప్పిన దాంట్లో ఇంకొక సందేహం ఉందా? అస్తు ఇక్కడ మనము ఎక్కడైతే మనకు వైధర్మ్యం ఉందో, ప్రీతి అప్రీతి విషాదం ఉందో అక్కడ వైధర్మ్యం ఉంటుంది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కార్యగుణ విషయక సూత్రం ఇక్కడ ఏ రకంగా చెప్తుందంటే లఘ్వాది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ గుణవతాం. గుణవతాంనే ఇక్కడ బ్రహ్మముని ఏం చెప్పే గుణానాం శబ్దాన్ని గుణవతాం శబ్దంగా పరిగణించామట. ఆ రకంగా మార్చుకోవాలని చెప్పి. సో ఈ గుణాలకు సత్వగుణము, రజోగుణం, తమ గుణాలకు సాధర్మ్య వైధర్మ్యం ఉంటుందంట. లఘ్వాది ధర్మాలతోటి అంటే లఘు సూక్ష్మ ధర్మాలతోటి ఏముంటుంది? సాధర్మ్యం ఉంటుంది, వైధర్మ్యం కూడా ఉంటుందంట. ఇప్పుడు సాధర్మ్యం ఎక్కడ? సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు సాధర్మ్యం ఉంటుంది, సమానత ఉంటుందన్నమాట. అన్ని సమానంగా ఉన్నాయి, అభివ్యక్త అవస్థలు లేవు, అనభివ్యక్తి స్థితిలో ఉన్నాయన్నమాట. అందుకే సాధర్మ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తం అవుతాయో పైన చెప్పిన విధంగా, ఎప్పుడైతే అభివ్యక్తం అవుతాయో అక్కడ వైధర్మ్యం కనిపిస్తుందన్నమాట. అంటే భిన్న భిన్న గుణాల యొక్క ధర్మాలు భిన్న భిన్నంగా మనం ఇప్పుడు చూసాం, వైధర్మ్య స్థితిని అందజేస్తున్నామన్నమాట. కాబట్టి గుణానం సాధర్మ్యం వైధర్మ్యం చ లఘ్వాధర్మై, లఘ్వా ధర్మాల చేత ఈ గుణాల్లో విపరీతత అనేది ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి సాధర్మ్యం ఉంటుంది, వైధర్మ్యం ఉంటుంది. ఎప్పుడు? లఘుత్వాది మూల కారణ రూపంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయని చెప్పి మనం చూసాము. ఇది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు ఇందులో ఒక సందేహం చెప్పండి. ఇంకా అంతకన్నా ముందు సూత్రాల్లో కూడా ఇక్కడ అంతకన్నా ముందు 126 సూత్రంలో త్రిగుణ అచేతనత్వ ద్వయో అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన మహత్వాది కార్యాలు ఏవైతే ఉన్నాయో ద్వయోహో త్రిగుణాలు, 3 గుణాలతో యుక్తమై ఉన్నాయి, ప్లస్ అచేతనత్వంతో యుక్తమై ఉంది. ద్వయోహ అంటే ఇక్కడ ప్రకృతి ద్వారా ఉత్పన్న మహతత్వం, అహంకార కార్యాలు ఏవైతే ఉన్నాయో, వికృతి ఏదైతే ఉందో అవి రెండు కూడా అచేతనత్వంతో యుక్తమై ఉన్నాయి, ప్లస్ 3 గుణాలతో యుక్తమైనవి. ప్రకృతి కాకుండా ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మహతత్వం, అహంకారం, అందులో కూడా సత్వగుణం, రజోగుణం, తమగుణం యుక్తమై ఉన్నాయన్నమాట. ఆంశిక రూపం అన్ని ఉన్నాయన్నమాట. ప్రతి పదార్థంలో 3 గుణాలు ఉంటాయి, అందుకే ద్వయోహో త్రిగుణ అచేతనత్వాది, 3 ప్రకృతి ద్వారా ఉత్పన్న కార్య వస్తువు ఏదైతే ఉందో ప్రకృతి కార్యయోహో త్రిగుణ అచేతనత్వాది గుణాలను ఉంటాయి అని చెప్పి అక్కడ పైన చెప్పుకున్నాము. ఇక్కడ ఈ విషయంలో పంచశిఖ ఆచార్య కూడా, ఒక పంచశిఖ ఆచార్య, ప్రసిద్ధ ఆచార్య అతను, ఈ సుఖాత్మకం, దుఃఖాత్మకం, మోహాత్మకం అంటే సుఖాత్మకమైనటువంటి సత్వగుణము, దుఃఖాత్మకం అని చెప్పి అదే విషయాన్ని ఇంకో రకం చెప్పాము. మనం ఏ విధంగా చెప్పాము? సత్వగుణంలో ఏ ఉంటాయంటే తితిక్ష, సంతోషము, అభిస్వంగ ప్రీతి, లాఘవం, గౌరవం, ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే రజస్ గుణానికి అనేక రూపాలు ఏ రకంగా ఉంటే శోకము, తృష్ణ, ఈర్ష్య, దుఃఖం అనేటివి ఇవి భేదాలుగా పరిగణించాలన్నమాట. అలాగే మోహాత్మకంగా ఉన్నప్పుడు ప్రమాదము, ఆలస్యము, వివాదము, క్రోధము, ఇవన్నీ భేదాలు ఈ రకంగా మనం చూసుకోవాలని చెప్పి పంచశిఖ ఆచార్య కూడా దానికి పుష్టిగా మనం చెప్పుకున్నానికే ఇక్కడ బ్రహ్మముని భాషను రచించిన దానికే ఈ రకంగా ఆయన యొక్క ప్రమాణం కూడా ఇక్కడ మనకు చెప్పారండి. ఇక్కడ వేరే శాస్త్రంలో, వేరే గ్రంథంలో. అస్తు. సో నెక్స్ట్ ఈ సాధర్మ్య వైధర్మ్య గుణాల ద్వారా వ్యక్తికి ఎటువంటి గతి కలుగుతుంది అనేది మనం రేపు చూద్దాం. ఓకే అండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదం మహోదయ. నమస్తే అండి ఆచార్య, ధన్యవాదాలండి.